అసెంబ్లీలో ఉండడం వల్ల వెళ్ళడానికి అవ్వలేదు. రేపు ఎప్పుడో కలిసి మరి ఖచ్చితంగా వాళ్ళని కలిసి రమ్మని చెప్తాం. ఇదేంటంటే మా అండాగూడను రాధా రంగ మండలి మిత్రమండలి తరఫున మరి మేము కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము సపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందువల్ల అంటే మరి ఆయన బుల్లెట్ ధర్మారావు గారు జనసేన పార్టీకి పక్క రాధా రంగ మిత్రమండలి అంతా కూడా లాస్ట్ టైం కూడా సపోర్ట్ చేశారు. మరి ఇంకా ఫర్దర్ కూడా కూటమి ప్రభుత్వాన్ని కలుపుకొని మనం వెళ్ళాలని చెప్పేసి అన్నారు. మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంతో కలుపుకొని మేము వెళ్ళడానికి ముందంజ వేస్తున్నాం. అలాగే ఏదైతే రాధా రంగ మిత్రమండలి ఉందో ఈ విశాఖ జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేసి మరి అందరినీ బలోపేతం చేసి మరి సుమారుగా ఇక్కడ మహిళలు ఆల్రెడీగా ఒక 5 నెలల క్రితం కన్వీనర్గా దత్తు గారిని, అలాగే వాణిశ్రీ గారిని అనగాపల్లి, ఇప్పుడే చెప్పారు మా సోదరిమణి అమ్మాజీ గారు గల్లా అమ్మాజీ గారు ఇంకా నియామక పత్రం 3వ తారీఖున అందిస్తారు. మరి వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తే కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే వాళ్ళు ఆల్రెడీగా వాణిశ్రీ గారు దగ్గర ఒక 300 మందిని గ్యాదర్ చేశారు వాళ్ళు కూడాను. అలాగే అమ్మాజీ గారు కూడా గాజువాక నుంచి ఇప్పుడే వీళ్ళందరూ గాజువాక నుంచి తీసుకొచ్చారు. ఇంకా పదవి ఇవ్వకముందే ఆవిడ పాపులారిటీ ఎక్కువ ఉంది. దాని మీద ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ మరి నేను విశాఖపట్నంలో ఖచ్చితంగా అన్ని ఏరియాలకి తిరిగి అన్ని ఏరియాలతో కమిటీని వేసి బలోపేతం చేస్తాను. అలాగే మరి బుల్లెట్ భాస్కర్రావు గారు, బుల్లెట్ ధర్మారావు గారు ఏదైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నారు ఇవాళ చేస్తామని కూడా చెప్పాం. ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం. మరి చాలా మంచి వ్యక్తి, మచ్చలేని వ్యక్తి ఆయన. మరి ఆయన అలాంటి వ్యక్తి కూడా మరి ఈయన పవన్ గారికి చాలా దగ్గర ఇది ఆయన. ఎందుకంటే కలిసిమెలిసి తిరుగుతున్న వ్యక్తి. ఆ రోజు మీరు చూస్తారు ఆయన్ని, ఆయన చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. మరి ఆయనకి తప్పకుండా ఆయన అడుగుజాడల్లో మేము అందరం కూడా కలిసి నడిచి మరి నడుస్తామని ఈ కార్యక్రమాన్ని ఆయన రాధా రంగ మిత్రమండలిని బలోపేతం చేయడానికి మా వంతు కృషిగా మేము ఖచ్చితంగా కృషి చేస్తామని మరి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అభిమానులు వాళ్ళందరినీ కూడా జిల్లాలో కలుపుకొని మేము ప్రయాణం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాము.